హాయ్ అండి. ఈ ఆయిల్ డిస్పెన్సర్ నాకు మా పిల్లల క్లోత్స్ కొంటే ఫ్రీగా వచ్చింది. దానికి వచ్చిన కార్డ్‌బోర్డ్ ఇది. దీన్ని కూడా నేను వేస్ట్ చేయకుండా, పడేయకుండా కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ కార్డ్‌బోర్డ్‌ని అయితే నేను హోల్డర్ లాగా, అంటే బాటిల్ హోల్డర్, అలాగే టిష్యూ పేపర్ హోల్డర్ లాగా అయితే తయారు చేసుకున్నాను. మనకి కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద ఆయిల్ ఎక్కడ కూడా లీకేజ్ అవ్వకుండా, అంటే కింద ఎక్కడ అవ్వకుండా ఇలాగ బాటిల్ హోల్డర్ని అయితే తయారు చేసుకోవచ్చండి. కార్డ్‌బోర్డ్‌లు వేస్ట్ కాకుండా. ఎలా తయారు చేశానంటే, మనకి బాటిల్‌కి మామూలుగా స్ట్రైట్‌గా ఉంటుంది కదా, దాన్ని నేను అడ్డంగా పెట్టేసి చాక్‌తో కట్ చేశానండి. నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఏముందండి, చాలా సింపుల్ అసలు. ఒక చాక్ తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టేసి మనము కట్ చేయడమే. కట్ చేసి దాన్ని హోల్డర్ లాగా తయారు చేసుకోవడమే. చూస్తున్నారా, ఇదిగోండి ఇట్లా అడ్డంగా పెట్టేశాను. మనకి స్ట్రైట్గా ఉంటుంది, ఓపెన్ అవుతుంది కదా మామూలుగా బాటిల్ ఓపెన్ చేసేటప్పుడు. అలా కాకుండా అడ్డంగా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటూ పోవడమే. కట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసేస్తే అడ్డంగా మనకి ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా బాటిల్ ఒక్కటే కాకుండా పక్కన ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. టిష్యూ పేపర్స్ అనే కాదు, మనం ఏదైనా సరే దాంట్లో బాటిల్ పెట్టుకున్న తర్వాత ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీలో ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఐడియా వచ్చేసి ఇలాగ వేస్ట్ చేయకుండా వేస్ట్ క్రాఫ్ట్ లాగా అనమాట, వేస్ట్ మెటీరియల్ క్రాఫ్ట్ లాగా తయారు చేసుకున్నానండి. నచ్చినట్లయితే మీరు మాత్రం తప్పకుండా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఎక్కడ పెడతానో చూసేసేయండి. చాలా బాగుంది కదా, అలాగే కలర్స్గా కూడా ఉంది. అదిగోండి ఇక్కడ పెట్టేసుకున్నా నేను. నచ్చినట్లయితే తయారు చేసుకోండి.